మనం ఎన్ని రోజులు బతికినామన్నది ముఖ్యము కాదు. మనం మరణించిన తర్వాత కూడా మనల్ని గురించి వాళ్ళు మంచిగా చెప్పుకుంటూ ఉండడమే ముఖ్యము. అటువంటి వ్యక్తి ఈ మహాతల్లి. శివకృష్ణ గోశాల, సంగాలపల్లె, విఎన్పల్లి మండలం, కడప జిల్లా. ఈ గోశాలలో శివుడు, కృష్ణుడు ఇద్దరు ఉన్నారు. పేరు శివకృష్ణ గోశాల. శివాలయము. సుమారు 80 గోమాతలు ఉన్నాయి. ఇక్కడ మేపు మరి గ్రాసం కానీ ఏదైనా తడవకుండా ఇలా షెడ్డు వేసుకోవడం జరిగింది. మనం ఒక వస్తువు ఎంతో ఖరీదు పెట్టి కొంటాము, కానీ దానివల్ల మనకు ఉపయోగం ఉండాలి, దాన్ని ఉపయోగించుకోవాలి కూడా. అదేవిధంగా మనం ఎంతో కష్టపడి ద్రవ్యాన్ని సంపాదించుకుంటాం. ఆ ద్రవ్యం వల్ల మనకు ఉపయోగం ఉండాలి, దానివల్ల మనం పుణ్యము సంపాదించుకోవాలి. ఊరిక పుణ్యము సంపాదించుకోకుండా డబ్బు ఉంది అంటే ఏమి ప్రయోజనము? ఇతరులకు ఇవ్వడమో ఇంకొకటి చేస్తే ప్రయోజనం లేదు. వస్తువు పెద్ద ఖరీదు పెట్టి కొంతానే దానివల్ల ప్రయోజనం ఏముంది? దాన్ని ఉపయోగించుకుంటేనే మనకు ప్రయోజనం. మనకు కాకపోతే ఇతరులకు ఉపయోగపడినా కూడా అది పుణ్యదాయకమైందే. మనము కష్టపడి సంపాదించిన అది మనము మీదే పెడితే మన పిల్లలకు ఇంకొకరికో ఉంటుంది అంటే అది వాస్తవమే. మన ధర్మం మనం నిర్వహించాలి. కానీ మనముంటూ కూడా కొంత దాన్ని ఉపయోగించి 10 మందికి ఉపయోగపడే పనులు చేసి ఏదైనా కొంచెం పుణ్యదాయకమైన పనులు కూడా చేసుకోవాలి. అది మానవుని యొక్క ధర్మం. ప్రతి ఒక్కరూ ఇన్ని గుళ్ళు, ఇన్ని అనాథాశ్రమాలు, ఇన్ని వృద్ధాశ్రమాలు ఎన్ని జరుగుతున్నాయి ఈ కలికాలంలో కూడా. అంటే మరి ఎంతోమంది దాన గుణములు ఉండబట్టే కదా, లేకపోతే ఎలా జరుగుతాయి? కొంతమంది అయినా ముందుకు వచ్చి దానం చేస్తూ మంచి పనులు చేస్తేనే మరి ఇవన్నీ కూడా నిర్వహించగలుగుతారు. ఎవరైనా కూడా ద్రవ్యం లేనిది ఏ పని జరగదు. ద్రవ్యం ఉంటేనే మనకు ఏదైనా జరిగేది. మరి గాలే లేకపోతే మానవులు ఎంతమంది ఉన్నా ఊపిరి ఆడదు కదా. అదేవిధంగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు లేకపోతే మానవుడు ఏ పని కూడా చేయలేని పరిస్థితి ఉంది. మనము పోయినాక ఏదో మనల్ని అనుకుంటారంటే ఏది అనుకోరు. మనం చేసిన మంచి పనులనే మనల్ని ఎవరైనా గుర్తుపెట్టుకోవడం ఏదైనా అనుకుంటారు. పోనీ మనం కూడబెట్టినది ఎంత ఏమవుతుందో, మన పిల్లలు ఏం చేసుకుంటారో కూడా మనకు తెలియదు. మన ధర్మాలు కూడా మనం పాటించడమే మంచిది. హరే కృష్ణ, హరే కృష్ణ.